రీసెంట్ గా చూసారా యాటిట్యూడ్ స్టార్ ఒక సాంగ్ పాడాడు, దానిపైన భలే ట్రోల్ అవుతున్నారు. మీ ఒపీనియన్ ఏంటారు దాని గురించి? అసలు ఈ రోజు దాని గురించే మాట్లాడాలని వచ్చిందమ్మా. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. రీసెంట్ గా ఒక వీడియో చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. యాటిట్యూడ్ స్టార్ పాట పాడడము, తన ప్రమోషన్స్ లో భాగంగా పాట పాడాడు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు అండ్ ఏమంటారు దాని గురించి? దాని గురించి అసలు ఈ రోజు నేను మాట్లాడాలని వచ్చిన. ఆ పాట చూసినాక నాకు కడుపు మండిపోయింది. వాళ్ళ నాన్నగారు ప్రభాకర్ గారు ఆయన సీరియల్ తీసినప్పుడు కానీ ఏం చేసినా, ఏం ప్రోగ్రామ్ చూసినా నేను చూసిన 20 ఏళ్ల నుంచి చూసింది నేను. ఆయన అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళ నాన్న ప్రభాకర్ గారిని బుల్లితెర మెగాస్టార్ అనేది అంత పేరు వచ్చింది. అంత పేరు తల్లిదండ్రులు సంపాదించినాక ఈ సెలబ్రిటీ కొడుకులకి ఏమన్నా మైండ్ పోద్దా, లేకపోతే మర్యాద తగ్గిపోద్దా తెలియదు. కానీ కష్టపడి సినిమా తీసిను పేరు తెచ్చుకోవాలా. నీ తల్లిదండ్రులు సంపాదించి నీకు ఇచ్చినందుకు నువ్వు కష్టపడి సినిమా తీసినందుకు పేరు తెచ్చుకోవాలి. కానీ ఏం పాట పాడినావు నానా? చంద్రహాసన్ నువ్వు వాడిన పాట శ్రీజాతి అమ్మగా ఉన్న ప్రతి తల్లి సిగ్గుతో తలదించుకోవాలా. అంత అసభ్యకరంగా పాడిన నువ్వు ఆ పాట. ఆ పాటని నాన్నగారు ఎవరు ప్రభాకర్ గారు ఆయన సంతోషంగా క్లాస్ కొడతాడు. ఆయన కూడా ఒక ముక్క పాడతాడు. ఏమన్నా కొద్దిగా ఇంగితగానే ఉందా? మర్యాద ఉందా? మానవత్వం ఉందా? అమ్మ జాతి ప్రతి తల్లి సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు వచ్చిందనమాట. ఈ రోజు మీరు అంత అసభ్యకరంగా బాగా నాన్న. నువ్వు ఏం పాట నేర్చుకున్నావు నాన్న? కష్టపడి పేరు సంపాదించుకోవాలి సినిమాలు తీసేటప్పుడు. ఇట్టాడు సినిమాలు తీయటం, ఇట్ట మాట్లాడుతాం నోటికి వచ్చినట్టు, కొద్ది సెలబ్రిటీ కాగానే నోటికి వచ్చినట్టు మాట్లాడతాం. సినిమాలు ఆడకపోతే ప్రజలను దాని వల్ల కూడా నిందియటం. నేను వెనకట ఒక సినిమా వచ్చింది, ఎవరు మన విజయశాంతి గారు. అప్పుడు ఆ రోజుల్లో లేడీల్లో సూపర్ స్టారు హీరోయిన్ సూపర్ స్టార్ కింద పెట్టారు ఆమెని, విజయశాంతి గారిని. విజయశాంతి గారు ప్రతిఘటన సినిమా తీసింది ఒకటి. దాంట్లో ఆమె టీచర్ జాబ్ చేస్తుంటే ఆమె అల్లరి చేశారు. అల్లరి చేసి దాంట్లో ఒక పాట ఉంది, లేడీస్ గురించి ఒక పాట ఉంది. నీకు ఆ ముక్కలు నీకు అర్థం కాకపోతే, తల్లి గురించి నీకు అర్థం కాకపోతే, ఆ పాటల గురించి నీకు అర్థం కాకపోతే నేను చెబుతా, సిగ్గుతో తలదించుకొని నువ్వు సారీ చెప్పాలా. అమ్మ జాతికి నువ్వు సారీ చెప్పాలా, మోకాలు మోకరించి. నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నా. నువ్వు సారీ చెప్పింది నాకు నానా, నేను మాత్రం ఈ పోరాటం ఆపను. ఎంతవరకైనా దేశబాట. ఏం మాట్లాడింది నాన్న? అమ్మంటే ఏమనుకుంటాను నువ్వు? అమ్మ చరిత్ర అమ్మంటే ఆ రోజు ఆ తల్లి విజయశాంతి ఆ సినిమాలో ఆ విజయశాంతిని అవమానించినందుకు అప్పుడు రాసిన పాటలు ఇప్పుడు గోరింటున్నాం ఒక్కొక్కరు. ఇప్పుడు పాటలు ఎంతుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. మీ పాటలు, మీరు, మీ సినిమాలు. అందుకే 10 రోజులు కూడా ఆడతలేదు. 10 రోజులు కూడా ఆడకుండా కోట్లు పెట్టినా కూడా మానవత్వం మర్చిపోతాను. మానవత్వం మర్చిపోయి మీ ఇతరవిడితనానికి, మీ కోరికలకు, మీ సొంత ఆలోచనల్ని సమాజం మీకు తీసుకొచ్చి భ్రష్టు పెట్టిస్తాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆ పాటలో ఏమి నువ్వు ఉపయోగించినవు? 2 పదాలు ఏం ఉపయోగించినవు? అసలు అది అనే ఓడు కూడా కాదు, సిగ్గుతో చచ్చిపోయే మాట అన్నమాట. అంత అసభ్యకరంగా బాడు నువ్వు. ఎట్ట బాడు? అప్పుడు శ్రీజాతిని అవమానం ఇచ్చినందుకు మన విజయశాంతి గారు ఏం పాడింది? అది మర్మస్థానం కాదు, నీ జన్మస్థానం రా అని అడిగింది. శ్రీజాతిని అవమానించినందుకు ఆ పాటలో, నాకు పాట బాగా రాదు కానీ 4 ముక్కలు చెబుతా. మర్మస్థానం కాదు, అది నీ జన్మస్థానం. మానవతకి మోక్షం ఇచ్చే పుణ్యక్షేత్రం అని పాడింది. అట్టాడి చరిత్ర ఉంది. తల్లి పాటని అవమానం చేసే ప్రతి సన్నాసికి నేను చెబుతున్నా, అమ్మ పాటని ప్రతి పరాయి స్త్రీ అని పాటలు నువ్వు చూసి ఎంజాయ్ చేస్తే అక్కడ నీ తల్లి గారు రావట్లేదా? అక్కడ నీ చెల్లి గారు రావట్లేదా? అక్కడ నీ భార్య గారు రావట్లేదా? ఏం మర్చిపోతారు? ఏం నేర్చుకుంటున్నారు రా మీరు? తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దుతున్నారు. సమాజానికి ఏమి నేర్పిస్తున్నారు వచ్చి? అక్కడ కూర్చొని తల్లిదండ్రి ఆ పాటని ఎంజాయ్ చేస్తారు. కొద్దిగా సిగ్గున్నా నేను అడుగుతున్నా. మన శివాజీ గారు ఆ రోజు ఇప్పుకునే దాని గురించి కప్పుకోండమ్మా, స్త్రీ గౌరవాన్ని కాపాడుకోరమ్మా అంటే అప్పుడు ఆ రోజు ఎంతమంది ఎవరు ఉమ్మన కమిషన్ గారు వచ్చి కమిషన్ వేశారు, మహిళా సంఘాలు మాట్లాడారు. అనుసరి గారు ఇవాళ ఎడిపోయింది స్త్రీ హక్కుల గురించి. ఇప్పుడు మాట్లాడొచ్చు కదా. అసభ్యకరమైన పాట పాడాడు మన చంద్రహాసన్ ఆయన. ఇప్పుడు మాట్లాడొచ్చుగా. ఇప్పుడు వీళ్ళంతా ఎడిపోయినారు. మన సంజయ్ రెడ్డి గారు మాట్లాడితే కేసులు పెట్టారు. స్త్రీ గురించి, స్త్రీ గౌరవం గురించి, స్త్రీ సాంప్రదాయం ఉండాలని చెబితే ఆమె మీద కేసు పెట్టారు. మన శివాజీ గురించి, స్త్రీ సాంప్రదాయం గురించి, స్త్రీని ప్రకృతిలో పోతే ఆయన తీసుకొచ్చి ఉమ్మన్ కమిషన్ ముందు పెట్టి సారీ చెప్పించారు. మరి ఇంత అసభ్యకరంగా బాడిన మన చంద్రహాసన్ ఏం చేయాలి మనం? అమ్మ జాతి, స్త్రీ జాతి. అక్కడ అమ్మలందరూ తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడదు కదా.
అంత అసభ్యకరంగా మా పాడతావు. 5 ఏళ్ళ కన్నం ఎట్లేనా నువ్వు? ఒక అమ్మకు పుట్టిన కొడుకులేగా నువ్వు? అయితే ఒక జర్నలిస్ట్ రియాక్ట్ అయ్యాడమ్మా దీనిపైన. అయితే ఒక సీనియర్ జర్నలిస్ట్ కూడా రెస్పాండ్ అయ్యాడమ్మా దీనిపైన, రియాక్ట్ అయ్యాడు. అంటే దీని గురించి మాట్లాడుతుంటే ఆయన ప్రత్యేకంగా చంద్రహాసన్ తన పైన వీడియో చేశాడు. నువ్వు నాకు 24 గంటల్లో సారీ చెప్పకపోతే నా లాయర్స్ వచ్చి మాట్లాడతారు అన్నట్టు మాట్లాడాడు. తను క్వశ్చన్ చేశాడు, ఏంటి ఈ సాంగ్, అసలు ఎక్కడికి వెళ్తుంది సమాజం అన్నట్టు మాట్లాడాడు. దానికి ఆ సీనియర్ జర్నలిస్ట్ పైన కేసు పెడతాను అని కూడా అన్నారు. దాంతో ఏంటికి అది తప్పని మాట్లాడినందుక? ఆ సినిమా ఆయన కాదు ఇప్పుడు నేను అంటున్నా. ఆ సినిమా తీసిన డైరెక్టర్ గాని, ప్రొడ్యూసర్ గాని, మ్యూజిక్ చేసిన వాళ్ళు గాని, పాటకి ఆ మ్యూజిక్ అందించిన వాళ్ళు గాని, అక్కడ ఉన్న మొత్తం ఎంకరేజ్మెంట్ చేసిన ప్రతి వాళ్ళు గెస్టులు కూడా వచ్చి అక్కడ కూర్చున్నారు, ఎంజాయ్ చేసినారు. అక్కడ మీ స్త్రీలు కానరాట్లేదా? అక్కడ మీ అమ్మలు కానరాట్లేదా? నేను అడుగుతున్నా, ఆయన కాదు పెట్టమని కేసు ఇప్పుడు ఆయన. నెక్స్ట్ క్వశ్చన్. అయితే ఆయన జర్నలిస్ట్ అన్నాడు కూడా, అంటే ఆయన మాట్లాడిన మాటలకి జర్నలిస్ట్ అన్నారు ఏంటంటే, నేను ఇప్పుడు ఇంటికి ఇక్కడ ఆఫీస్ నుంచి బయటకు వెళ్లే లోపు నాకేదైనా నేను నా కాల్జారు కింద పడ్డా కూడా నీ పైనే కేసు పెడతానని ఆయన పైన మాదాపూర్ లో కేసు పెట్టారు చంద్రహాసన్ పైన. అవును, ఆయన చంద్రహాసన్ నానా, అసలు నువ్వు మాట్లాడిందే, నువ్వు పాడిందే తప్పుడు పాట పాడినావు. నేర్చుకో, కాకపోతే నీకు ఆసక్తి ఉంటే కష్టపడి మంచి నేర్చుకో సమాజానికి అంది. నువ్వు ఒక నటుడిగా వస్తున్నావు, ఒక హీరోగా వస్తున్నావు. మీ నాన్నగారు కష్టపడి నీకు డబ్బులు ఖర్చు పెట్టి నిన్ను ఒక హీరోని తీసుకురావాలని చెప్తుండు. చూసినప్పుడు నువ్వు కూడా కష్టపడాలి కానీ సభ్య సమాజం తలదించుకునే విధంగా 2 రాష్ట్రాల ప్రజలు, యావత్ ప్రపంచం ఆడజాతి అవమానంగా ఉండేటట్టు మాట్లాడతావు. నువ్వు ఏం మాట్లాడు, ఏం బాధ్యం నువ్వు ఆ పాటలో? అక్కడ ఏం బాధ్యం? అక్కడ అమ్మ కూడా తలదించుకోదా? మన మలిజా గారు ఆమె తలదించుకోదా? ఆయన కాదు అడిగేది, నేను అడుగుతున్నా. అమ్మ జాతి ఉన్న ప్రతి వాళ్ళని తలదించుకోవా? నువ్వు అక్కడి నుంచేగా పుట్టింది. తల్లి అంగాన్ని పెట్టి నువ్వు పాట పాడతావు. దాని మీద వచ్చే డబ్బులు తిని నువ్వు పెద్ద కాకపోతే ఏం పోయిందిరా అని నేను అడుగుతున్నా. ఏం పుట్టిందిరా మీకని నేను అడుగుతున్నా. మీకు మానవత్వం మర్చిపోయిందా? మీకు విలువలు లేవా అని నేను అడుగుతున్నా. దీనికి సమాధానం ఏంటో చంద్రహాసన్ చెప్పాలా? కాళ్ళు మొఖాలు దండేసి, నా భూదేవుడికి మొఖాలు దండేసి స్త్రీ జాతికి మొత్తానికి సమర్పణ చెప్పాలని నేను అంటున్నా. జర్నలిస్ట్ కాదు. ఆయన మంచి క్వశ్చన్గా వేసింది. మరి ఆయన చుట్టూ వాళ్ళకి మొత్తానికి లేడీస్ లేరా? ఆ పాట అంత అసభ్యకరంగా 2 వర్డ్స్ వాడితే ఎట్టా సృష్టించిన తల్లి అంగాన్ని భయంకరంగా పెట్టి పాడిండు. ఆయన చిన్న వయసు కావచ్చు.